అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ఆర్కేపీలో శిశు మందిర్ స్కూల్ అపోజిట్ మన హరిప్రసాద్ అన్నగారు కొన్ని గాయపడిన వాటికి ఆవులను సేద తీర్చి ఇది యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైతే దీన్ని సేద తీర్చి దీనికి కాలుకు పట్టి కట్టి దీన్ని కొంతవరకు బాగు చేశారు. మళ్ళీ అలాగే మన హరిప్రసాద్ అన్న గారు ఈయన మన గురించి చెప్పాలంటే ఒక మాటలో సరిపోదు. ఇలా ఆవుల కోసం తన లైఫ్లో కొంత సమయాన్ని వీటికి కేటాయిస్తుండు. అలాగే అక్కడ చూస్తే ఆవు లంపీ వైరస్తోనే చాలా క్రిటికల్ స్టేజ్లో ఉంటే అన్న దీన్ని సేద తీర్చి దీనికి ట్రీట్మెంట్ ఇస్తూ దీన్ని ఒక దశకు తీసుకొచ్చి దీనికి క్యూర్ అయ్యే విధంగా చేసిండు. ఈ లంపీ వైరస్ వల్ల దాని దగ్గరకు కూడా పోలేము, అంత వాసనతో కూడుకొని ఉంటుంది. అయినా దీన్ని సేద తీసిండు అన్న, చూసారా. అలాగే అక్కడ గోమాత కాలు విరిగుంటే అన్న ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు కొంచెం తేరుకుంది. అలాగే ఇట్లా గోవులకు ఈ రోజులో చేయాలంటే ఎంతో మానవతా దృక్పథంతో ఉండాలి. లంపీ వైరస్ ఇక్కడ చూసుకుంటే దీన్ని దవడిరిగింది. 120 స్పీడ్లో ఒక వ్యక్తి వచ్చి దీన్ని గాయపరచడం వల్ల దవడ పాపం విరిగిపోయింది. దీనికి గత కొద్ది రోజుల నుంచి నీటిని ఇస్తుండ్రు. చూసారు కదా, ఇదండి పరిస్థితి. ఇది మన శిశు మందిర్ స్కూలు. అలాగే మీరు కూడా మీకు తోచిన సమయాన్ని మీ కళ్ళ ముందు కనిపించే గోవులకు కానీ అలాగే ఏదైనా ఒక జీవులు ఉంటాయి కదా, వాటికి మీ శాయశక్తుల కృషి చేయకున్నా కూడా మాకు తెలియజేయండి. ఈ ఆర్కేపీ విషయానికి వస్తే మాత్రం హరిప్రసాద్ గారు 100% పట్టించుకుంటారు. వీటికైతే అన్యాయం అయితే జరగదు. అలాగే గతంలో చూసుకుంటే గోమాలు వేసినప్పుడు కూడా ఒక ఆవుకు క్లిష్ట పరిస్థితి చావు బతుకుల మధ్యలో ఉంటే సేవ్ చేశాడు అన్నగారు. అన్న ఒక 2 మాటలు మాట్లాడండి. అందరికీ వీడియో చూస్తున్న అందరికీ జై శ్రీరామ్, జై గోమాత అండి. ప్రతి ఒక్క జీవి భూమి మీద బతికి ఉండాలనే మంచి సంకల్పంతో మొదలుపెట్టిన ఈ కార్యాన్ని అందరూ ఖచ్చితంగా ఆస్వాదించాలండి. ప్రతి ఒక్క ప్రాణి భూమి మీద బతకాలి, అప్పుడే భూమి సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. మన సనాతన ధర్మం సుత్త నిత్యనూతనం, అది నిన్న మొన్న పుట్టింది కాదు. మన ఎడారి మతాలతో పోల్చుకుంటే మన ధర్మం ఎంతో గొప్పది. అలాంటి ధర్మంలో ప్రతి ఒక్క జీవి బతుకునే సంకల్పం పెట్టుకునే ఒక ధర్మం ఉన్నదంటే ఒక హిందూ ధర్మమే. అలాంటి ధర్మంలో మనం బతుకుతున్నాం, జీవిస్తున్నందుకు ఎంతో గర్వపడాలి. ఇలాంటి గోమాతలను అంటే దేవతలు కొలువై ఉన్న ఒక దేహం ఉన్నది భూప్రపంచం మీద అంటే ఒక గోమాతనే. ఆ గోమాత వల్లనే భూమి